ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ప్రతిరోజు ప్రభు సన్నిధి అనేటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. మరి మనం ఉపవాసం ఫాస్టింగ్ అనేటువంటి అంశంలో మనం ధ్యానించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. మరి ఈ యొక్క ఉపవాసం అంటే ఫాస్టింగ్లో మన మూలవచనం అయినటువంటి మరి యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో ఉన్నటువంటి వచనాన్ని చదువుకొని మరి మనం ముందుకు వెళ్దాం. ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినం ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై దేశంలోని పెద్దలందరినీ మీ దేవుని యెహోవా మందిరంలో సమకూర్చుడి. హల్లెలూయా, సమకూర్చుడి. ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు నా ప్రభువా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి బంధకాల నుంచి విడుదల దయచేసి ఈ సమయం వాక్యాన్ని వినిచుండగా ప్రతి వారితో మాట్లాడమని, వినగల చెవి, గ్రహించగల హృదయం అనుగ్రహించమని, పరిశుద్ధాత్మ దేవుడు నీవే మాట్లాడమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినాలండి. అశ్రద్ధ చేయవద్దు ఎవరు కూడాను. మరి ఈ రోజున దేవుడు చాలా అద్భుతమైనటువంటి రీతిలో మనతో మాట్లాడబోచు ఉన్నాడు. మరి నిన్నటి కాల సమయంలో దేవుడు చాలా అద్భుత రీతిలో మాట్లాడాడు. మీరు ప్రతిదీ కూడా యూట్యూబ్లో ఉంటాయి. ఈ ఓన్లీ ఉపవాసం గురించే చాలా మెసేజ్లు మాట్లాడటం జరిగింది. మరి ఆ యొక్క మెసేజెస్ అన్నీ మీరు వింటే చాలా అద్భుతమైనటువంటి రీతిలో బలపడతారు. యేసు నామంలో మీ అందరికీ మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మెసేజెస్ వినండి. అలాగే ఉపవాసం అనేటువంటిది దేవునితో సహవాసం అని చెప్పి మనం సెలవిచ్చుకున్నాం. దేవునితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు మరి ఎట్లా ఉండాలండి ప్రియులారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు దేవునితో సహవాసం చేస్తున్నారు అనేటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. అంటే ఫ్రెండ్, దేవుడు మన ఫ్రెండ్ కాబట్టి మన ఫ్రెండ్ని మన ఇంటికి పిలుస్తాం, వాళ్ళ ఇంటికి మనం వెళ్తూ ఉంటుంటాం. ఇలాగ కలిసి వెళ్తూ ఉంటుంటాం. ఏదైనా పని మీద వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అలాగే ఇద్దరు స్నేహితులు కలిసి వెళ్తూ ఉన్నప్పుడు మధ్యదారిలో ఏదన్నా ఒక భయంకరమైన పరిస్థితి ఎదురైంది అనుకోండి, అప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతూ ఉంటుంటాం? మనల్ని మనం దృష్టిలో పెట్టుకున్నాం, మన పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్ని దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తూ ఉంటుంటాం? ప్రవర్తిస్తూ ఉంటుంటాం. మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను ప్రియులారా, జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇక్కడ మనం దేవునితో సహవాసం చేస్తూ ఉన్నామంటే చెలిమి, స్నేహం, ఫ్రెండ్ అన్నమాట. దేవుడు మనకి చెలిమి చేస్తున్నాం, స్నేహం చేస్తూ ఉన్నాం, మరి సహవాసం కలిగి ఉన్నాం. కాబట్టి ఇటువంటి సహవాసంలో ఉండి ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉన్నట్టు మాట. మనం యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఎవరైనా మనల్ని దూషించినా, ద్వేషించినా, ఎవరైనా మనల్ని అసహించుకున్నా యేసు ప్రభువులా ప్రవర్తిస్తాం అంతే. ఎందుకంటే ఒక మద్యాన్ని సేవించినటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే అతను అసలు క్యారెక్టర్ అంతా కూడా పక్కకి వెళ్ళిపోతుంది. ఈ మద్యాన్ని సేవించినప్పుడు ఆ మద్యం అతన్ని మత్తులోనికి నడిపించి ఈ మద్యం ఏం చేస్తుందంటే అతని చేత తెలియనటువంటి మాటలు పలికించడం, నడవలేనటువంటి ప్లేస్లో నడిపించడం, చేయలేనటువంటి కొన్ని చేష్టలన్నీ చేస్తూ ఉంటుంటారు. ఎందుకంటే వాళ్ళు తాగేసిన తర్వాత అది మత్తు దిగిపోయిన తర్వాత మీరు ఇలా మాట్లాడారు, లేకపోతే మీరు ఇలా చేశారంటే అవును నేనా, మరి నువ్వే నమ్మరు వాళ్ళు. ఎందుకనంటే నేను అలా చేయలేదు, నాకు తెలియదు అంటారు. అంటే అదే మనిషి, అదే శరీరం, అదే చేతులు, అదే కాళ్ళు, అదే నోరు, కానీ ఆ వ్యక్తిని అడిగితే మీరు నేను చేయలేదు అంటుంటారు. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే ఆ లోపలికి వెళ్ళినటువంటి ఆ మద్యం ఏదైతే ఉందో ఆ మనిషిని డ్రైనేజ్లోనైనా పడుకునేలా చేస్తుంటుంటుంది. ఆ మనిషిని ఒక లారీ ఎదురొస్తున్నా కూడా ఎదురు నడిచి వెళ్ళిపోయేలా చేస్తుంటుంటుంది. ఆ మనిషిని మరి తినకపోయినా ఉన్న ఎటువంటి దానికైనా కూడా ప్రేరేపిస్తూ ఉంటుంది. అసలు ఆ వ్యక్తి తెలియకుండా పనులన్నీ చేస్తూ ఉంటుంటాడు. ఆఫ్టర్ ఆల్ ఒక మద్యం సేవించినటువంటి వ్యక్తి అంత అలా ప్రవర్తిస్తూ ఉంటుంటే ప్రియులరా, మరి నిజరక్షకుడైనటువంటి దేవుని సేవిస్తూ ఉన్నాము, దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాము, దేవునితో చెలిమి చేస్తూ ఉన్నాము అని మనం అంటూ ఉన్నప్పుడు చాలా బట్టి సేవిస్తూనే ఉన్నాం మనం. పిల్లలు అర్థం చేసుకోవాలి. నిజంగా దేవుని సేవిస్తూ ఉన్నప్పుడు, దేవుడు మనలోనికి వెళ్ళినప్పుడు, మన బ్లడ్ జీసస్ బ్లడ్ అయిపోయినప్పుడు, మన ఆలోచనలు దేవుని ఆలోచనలు అయిపోయినప్పుడు, మన ప్రవర్తన దేవునికి మరి ఏమంటారు దాన్ని సింక్ అయిపోయినప్పుడు దేవుళ్ళ ప్రవర్తించాలి అంతే కదండి. అంటే ఒకరు మనల్ని తిట్టినప్పుడు దేవుడిని కూడా తిట్టారు, రే దెయ్యం పట్టినోడు రీడు అన్నారు.
దేవుడు ఏమి రియాక్ట్ అయిపోలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు స్వస్థతలు అద్భుతాలు చేస్తుంటే ఈయన దెయ్యం పట్టినోడు అని చెప్పి అన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రసంగాలు చెప్తుంటుంటే ఈయన రాళ్ళు ఇచ్చి కొట్టి చంపేయాలని చెప్పి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు స్వస్థతలు చేస్తూ ఉంటుంటే వాటిలో కూడా చాలా వంకలు పెట్టారు. యేసుక్రీస్తు ప్రభు వారిని మరి చాలా విధాలుగా ఇబ్బంది పెట్టారు ప్రజలు. వాటన్నిటినీ కూడా యేసు ప్రభు వారు ఎలా తీసుకున్నాడు, కొరడాలు ఇచ్చి కొడుతుంటేని, దూషింతంటేని, ద్వేషింతంటేని, ఇవన్నిటికి ఎలా రియాక్ట్ అయ్యాడు. అప్పుడు ఏం చేయాలంటే, మిమ్మల్ని ఒక ఆవిడ తిడుతుంది, మీ వైపు ఒక సమస్య వస్తుంది అంటే ఏంటంటే మీరు బయటికి తప్పుకోవాలి, ఏసీ నుంచోబెట్టేయాలి అక్కడ. కాబట్టి మీరు ఏం చేయాలంటే పక్కన నుంచి చూడాలన్నమాట. నిజంగా ఈ ప్లేస్లో యేసు ప్రభు ఉండి ఈ సమస్యకి ఎలా రియాక్ట్ అవుతాడు, ఆయన ఎలా రియాక్ట్ అవుతాడు, సేమ్ మనం అలాగే రియాక్ట్ అవ్వాలన్నమాట. అలా ఎప్పుడైతే చేస్తామన్నామో యేసుక్రీస్తు ప్రభు వారిని ఎక్కడో చూపించవసరం లేదు, మనలోనే చూపించవచ్చు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేస్తున్నామండి, ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు, ఒక జాబ్ చేస్తున్నప్పుడు, ఒక స్కూల్కి వెళ్తున్నప్పుడు, ఒక కోర్స్ చేస్తున్నప్పుడు, ఒక ట్రైనింగ్ అవుతున్నప్పుడు, ప్రతిదానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. మరి ఉపవాసానికి నియమ నిబంధనలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఉంటాయి. మనం పెట్టుకోవాలా? పిల్లలు ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎందుకంటే నేను రేపు పొద్దుట్టే లేచి నేను వాకింగ్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఏం చేస్తాం, మనం అలారం సెట్ చేసుకుంటాం. రేపు పొద్దుట్టే లేచి నేను ప్రార్థన చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాం, మనం ఒక అలారం సెట్ చేసుకుంటాం. గమనించాలి ప్రియమైనటువంటి సహోదరు స్నేహితులారా. ఈరోజుకి 95 days అయింది మనకి ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ స్టార్ట్ అవ్వి. అంటే ఎక్కడ బ్రేక్ అవ్వకుండా జరుగుతూ ఉందంటే సెట్ చేసుకున్నాం మనం, ఒక నియమ నిబంధనలు పెట్టుకున్నాం. ఈ టైం టు ఈ టైం లోపల కాలేజీ టైంలో ప్రేయర్ చేయాలని చెప్పి ఆ నియమ నిబంధనలు పెట్టుకున్నప్పుడు మాత్రమే దానికి ఒక విలువ, ఒక విధానము, ఒక సిస్టమ్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ఉపవాసాలు చేస్తూ ఉన్నాం, దెర్ ఈజ్ నో రిజల్ట్. జిమ్కి వెళ్తానున్న 6 నెలలు బట్టి దెర్ ఈజ్ నో ఇంచ్ లాస్, అంటే ఇంచ్ లాస్ కూడా అవ్వలేదు. ఎందుకని? నేను ఛానల్ బట్టి జిమ్ చేస్తానండి, 6 నెలలు బట్టి జిమ్కి వెళ్తా ఉన్నానండి, 6 నెలలు బట్టి రోజు నడుస్తూనే ఉన్నానండి, కానీ దెర్ ఇస్ నో లాస్. వెయిట్ గెయిన్ అవుతున్నాను తప్ప వెయిట్ లాస్ అవ్వట్లేదు, ఇంచు కూడా తేడా రావట్లేదు. ఎందుకనంటే కారణం జిమ్కి వెళ్తున్నాం, అందరు ఎలా చేస్తున్నారో చూస్తున్నాం, కూర్చుంటున్నాం, వచ్చేస్తున్నాం, కానీ మన ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది లేదు. మనం ఇన్వాల్వ్మెంట్ అవ్వనంత వరకు ఇంచు కూడా లాస్ అవ్వదు. ఎప్పుడైతే నువ్వు ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో అప్పుడే ఇంచు లాస్ అనేది అవుతుంది అనమాట. కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ వెయిట్స్ అన్నీ తీసుకుని చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే, ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే మన ఇంచు లాస్ అనేటువంటిది అవుతుంది. లేనట్లయితే అసలు ఏ విధమైనటువంటి లాస్ అనేటువంటిది జరగదు. కాబట్టి అసలు మనం ఈ ఉపవాసం దేని కొరకు చేస్తున్నాం? ఇప్పుడు జిమ్కి ఎందుకు వెళ్ళారు మీరు? వెయిట్ తగ్గించుకోవాలని చెప్పేసి, లేకపోతే మన శరీరంలో కొన్ని మార్పులు తెచ్చుకోవాలని చెప్పేసి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అసలు దేని కొరకు అన్నటువంటిది ఒక గోల్ పెట్టుకోవాలంటండి. ఉపవాసం చేసాము, ఇప్పుడు దేని కొరకు చేశారు ఉపవాసం? ఏముంది బ్రదర్, ప్రతి నెల 5 రోజులు చేస్తారు కాబట్టి మేము చేసేస్తున్నాం, ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటారు కాబట్టి మేము ఉండేస్తున్నాం. అందరూ 10th క్లాస్ అయిన తర్వాత ఎంపీసీ గ్రూప్ తీసుకుంటున్నారు మా ఫ్రెండ్స్ అంతా. నాకు తెలియదు ఎంపీసీ అంటే ఏంటో అప్పటికే. అంటే చాలా విలేజ్లో చదువుకోవడం వల్ల ఏం గ్రూప్ రా నీదంటే ఎంపీసీ, నీదేంట్రా ఎంపీసీ, ఓహో అందరూ ఎంపీసీ కాబట్టి నేను ఎంపీసీ తీసుకున్నాను. ఎంపీసీలో ఏముంటుందో ఎంత కష్టమో నాకు తెలియదు ఎంతకని. పిల్లరా అంటే మరి చాలామంది నాకులాగా ఆలోచించారని చెప్తున్నాను నేను. మీరు తెలివైన వాళ్ళు అనుకోండి, నాకులాగా ఆలోచించరు, మీరు మంచిగానే ఆలోచించారు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. నేనేం చేశానంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత 2000 సంవత్సరంలో 10th క్లాస్ అయిపోయింది. 2000 సంవత్సరంలో మరి ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వటానికి వెళ్ళినప్పుడు 20 years బ్యాక్ అనమాట. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వటానికి వెళ్తే ఫామ్ ఇస్తే అందరూ ఎంపీసీ అని పెట్టారు, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అని. ఓహో అందరూ పెడుతున్నారు కాబట్టి నేను కూడా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ పెట్టాను. తర్వాత చాలా కష్టపడవలసి వచ్చింది, చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది, చాలా కష్టపడవలసి వచ్చింది అనమాట. కాబట్టి ఈ రోజున అందరూ చేస్తున్నారు కాబట్టి మనం చేస్తున్నాం, అందరూ ఉంటున్నారు కాబట్టి మనం ఉంటున్నాం అంటే దెర్ ఈజ్ నో యూజ్ అనమాట. పిల్లరా దెర్ ఈజ్ నో యూజ్, ఉపయోగం ఉండదు. ప్రతి శుక్రవారం చేయాలి కాబట్టి చేస్తున్నాం. ప్రార్థన చేయకపోతే ప్రభు శిక్షిస్తాడేమో, ప్రార్థన చేయకపోతే ప్రభు నొచ్చుకుంటాడేమో, ప్రార్థన చేయకపోతే ఏదో శాపం వచ్చేస్తుందేమో, లేకపోతే ఉపవాసం చేయకపోతే ఏదో కీడు వచ్చేస్తుందేమో. పిల్లరా అటువంటి ఆలోచనలతో చేస్తే జీవితంలో మరి ఏ విధమైనటువంటి ఉపయోగము ఉండదు కదండి. తర్వాత నేను ఏమైందంటే మరి చాలా కష్టపడవలసి వచ్చిందనమాట. మళ్ళీ ట్యూషన్కి వెళ్ళి మ్యాథ్స్ అర్థం అవ్వకపోతే ఇది కష్టపడి చాలా చదవలసి వచ్చిందనమాట. కాబట్టి ఈ రోజున మనకు గోల్ ఉండాలి.
అసలు ఎంపీసీ తీసుకుంటే ఏమవుతామండి అని తెలిస్తే ఇంజనీర్ అవ్వచ్చు, లేకపోతే మాస్టర్ అవ్వచ్చు, ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. ఓహో, అది అవ్వాలని ముందు మనసులో అనుకుంటే అది అవ్వడానికి ముందు ఏం చేయాలో ఒక గోల్ పెట్టుకోవాలి మనం. అసలు గోలే లేకుండా, గురే లేకుండా గుడ్డి ఎద్దు చేలో పడ్డట్టు మనం వెళ్ళిపోయినట్లయితే ఉపయోగం ఉండదన్నమాట. పిల్లరా, కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడంట మనం గోల్స్ పెట్టుకోవాలంట, ఒక నియమాలు పెట్టుకోవాలంట, ఒక టార్గెట్ పెట్టుకోవాలంట. అసలు దేని కొరకు ఉపవాసం చేస్తూ ఉన్నాం, అసలు ఎందుకు ఉపవాసం ఉంటున్నాం. అందరూ లాస్ట్ మంత్ ఫాస్టింగ్ ప్రేయర్స్ అయిపోయినాయి అంతాను. అప్పుడు దేవుడు చెప్తున్నాడు నువ్వు ఇప్పుడు ఉపవాసం చేయాలని చెప్పేసి. అర్రే ఏంటి, అందరం కలిసి చేసేటువంటిది అయిపోయింది, పర్సనల్గా చేయాలని చెప్పాడు దేవుడు. అంత అయిపోయిన తర్వాత 1 వీక్ సెట్ చేసుకుని సింగిల్గా నాకు నేను మాత్రమే పర్సనల్గా చేసుకున్నాను. అద్భుతమైన రీతిలో ఆదరించబడ్డాను దేవుని చేత, అద్భుతమైన రీతిలో బలపరచబడ్డాను. హల్లెలూయా, ఆత్మలో ఉజ్జింపబడ్డాను. అట్లాగా మనకు ప్రేరేపించబడి ఒక గోల్ పెట్టుకుని ఈ రీజన్ తోటి నేను దేవాన్ని పాదాల దగ్గరికి వస్తున్నాను. పిల్లల్ని ఎందుకు పంపుతారండి స్కూల్కి? ఆడుకుని వస్తారనా? జ్ఞానం నేర్చుకుని వస్తారని, చదువు నేర్చుకుని వస్తారని, క్రమశిక్షణ నేర్చుకుని వస్తారని. ఈ సెటప్ గోల్ లేకుండా, ఈ ఒక నియమం లేకుండా వాళ్ళు వెళ్ళారు వచ్చారంటే కుక్క కూడా సంతకెళ్తుంటుంది అంటండి. అది ఎందుకు వెళ్ళిందో ఎందుకు వచ్చిందో తెలియదు అనమాట. కాబట్టి ఈరోజు మన భక్తి అంతా కూడా సేమ్ ఇట్లా ఎందుకు చేస్తున్నాము, అసలు ఎందుకు ఇది అనేటువంటి ఆలోచన లేకుండా చేసినట్లయితే బూడిదలో పోసిన పన్నీర్ లాంటిది అంటండి. పన్నీర్ బట్టలకు రాసుకుంటే ఉపయోగం ఉంటుంది, అత్తరం ఏంటి బట్టలకు రాసుకుంటే స్మెల్ వస్తుంది, బూడిలో పోస్తే ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఈ రోజున మనం చెప్పుకుంటాం 5 రోజులు ఉపవాసం ప్రతి నెలను. ఎవరికి? నలుగురికి చెప్పుకోటక, మనం బోర్డు వేసుకోటక, మెడలో మనం ఒక ట్యాగ్ వేసుకుని తిరగటక కాదు. ఇది మన జీవితంలో మార్పు రాలేనంత వరకు ఎంత ట్యాగ్ వేసుకుని తిరిగినా, ఎంతమందికి చెప్పినా ఉపయోగం లేదు. కాబట్టి ఈ రోజున ఉపవాసం ఉన్న దేశప్రవర్ చెప్పాడు. ఏంటి ప్రభా, శిష్యులు వచ్చి అడిగారు ఎందుకని దెయ్యాలు వెళ్ళిపోతుందంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేరు నాయన, ఉపవాసం వల్లనే వాళ్ళు వదిలిపోతుంది ఇది అంతా అని చెప్పినప్పుడు ఉపవాసం ఉండి ఏం చేయాలంటగా, మన టార్గెట్ ఏదైతే చెయ్యాలనుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టార్గెట్ పెట్టుకోవాలి ఉద్యమం కొరకు. హల్లెలూయా, నేను ఉద్యమం పడాలి ఆత్మలో అనేటువంటి టార్గెట్ పెట్టుకున్నాను. ఆత్మలో నేను ఒక బలమైనటువంటి శక్తి నేను పొందుకోవాలి, ఆత్మలో నేను ఆదరించబడాలి, దేవుని ఆత్మ నడిపింపు నాకు కావాలి అని నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను. ఉపవాసం ఉన్నాను. అది 1 రోజా, 2 రోజులా, 3 రోజులా, వారం రోజులా, 40 రోజులా, అది మీ ఆత్మీయ స్థితిని బట్టి, దేవుడు మీకు ఇచ్చిన గైడెన్స్ని బట్టి నేను చేసుకోవాలి. వీళ్ళందరూ 5 రోజులు ఉంటారు కాబట్టి నేను 5 రోజులు ఉంటాను. అందరూ అమ్మో ఉపవాసం ఉన్నారు, నేను ఉపవాసం లేకపోతే నామూస అయిపోతాను. నాకు మర్చిపోలేని సంఘటన ఎవరు, మన సహోదరు సునీత గారు ఇజ్రాయెల్ నుంచి చెప్పారు. చిన్నప్పుడంట వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు ఉపవాసం ఉండేదంట. ఉపవాసం ఉండి ఏం చేసేదంట ఆవిడ, శుభ్రంగా తలక నీళ్ళు వేసుకుని పడుకునేదంట. ఏదిరా మీ అమ్మ అంటే, మాట్లాడకూడదు మా అమ్మ, ఉపవాసం ఉన్నదే, పడుకున్నదే, డిస్టర్బ్ చేయకూడదు సాయంత్రం వరకు. ఏంటంటే తల స్నానం చేసి, తలారా స్నానం చేసి మంచిగాను పడుకుని సాయంత్రం లేచివరంట. పిల్లరా, ఆలోచించేయండి, అసలు ఏ ఉద్దేశం, ఏం టార్గెట్ పెట్టుకుని మనం ఉపవాసం చేస్తూ ఉన్నాం? మీరు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఉపవాసం ఉన్నామంటే ఏంటంటే దేవునితో సహవాసం చేయాలి. మొట్టమొదటి మెయిన్ పాయింట్, ఆ ఉపవాసం ఉన్నప్పుడు తీసుకున్నటువంటి ఆహారం ఏదైతే ఉందో, మనం ఏదైతే వండుకోవటం మానేసామో ఆ బియ్యం లేని వారికి ఇవ్వాలి, అది లేని వాళ్ళకి మరి మనం దానం చేయాలి. ఇట్లాంటి ప్రాసెస్ అంతా ఉండేది. కానీ ఇవేమీ లేకుండా ఈరోజున మనం ఉపవాసం ఉంటాం, మంచిదే. కానీ ఏం చేస్తూ ఉంటుంటాం, వాళ్ళతోటి వీళ్ళతోటి గొడవలు పెట్టుకుంటుంటాం. ఉపవాసం ఉంటాం, వాళ్ళని దూషిస్తూ ఉంటుంటాం, ద్వేషిస్తూ ఉంటుంటాం. ఉపవాసం ఉంటాం, వాళ్ళతోటి వీళ్ళతోటి అనవసరమైన కౌరులు చెప్తాం. కనీసం 5 అధ్యాయాలను బైబిల్ చదువుతాం, చదవం. ఉపవాసం ఉంటాం, మొత్తం పనులన్నీ చేసుకుంటాం. ఆ రోజే ఇల్లు ఊడ్చుకోవడం పెట్టుకుంటాం, ఆ రోజే వారం రోజులు బట్టలు ఉతుక్కోవడం పెట్టుకుంటుంటాం. ఉపవాసం పేరుకి. ఆ రోజునే అన్ని వంటకాలు చేసుకోవాలని, అన్ని పనులు చేసుకోవాలని, అందరికీ ఫోన్లు చేయాలి, అన్నీ ఆ రోజున పెట్టుకుంటూ ఉంటుంటాం. బట్ దేర్ ఇస్ నో యూజ్ నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా. అట్లా చేసినట్లయితే ఉపయోగం ఏముంటుంది చెప్పండి ఒకసారి? అసలు దేవుని సన్నిధిలో గడిపినట్లు ఏముంటుంది? ఒక చోట ఏమైందంటే, ఒక బాబు బర్త్డే చేయటం అని చెప్పి అందరిని పిలిచారంట. బాగా చలికాలం అవటంతో ఏమైందంటే ఆ బాబు బర్త్డే చాలా గట్టిగా చేయాలని, గ్రాండ్గా చేయాలని అనుకున్నారంట. చిన్నపిల్లోడు, 1 year బేబీ. అయితే ఏమైందంటే అందరూ వస్తూ ఉన్నారంట. ఆ స్వెటర్లన్నీ తీసి ఒక మంచం మీద వేశారంట బయట. అందరూ ఎవరాడారు అన్నారు, బాగున్నారా పలకరించుకుంటా బిజీ అయిపోయారు. ఎవరు పలకరింపుల్లో వాళ్ళు ఉండిపోరు. ఈవెన్ పిల్ల, తల్లి, తండ్రి వీళ్ళు కూడా బిజీ అయిపోరు. అంత అయిపోయింది. ఫైనల్లో ఏంటంటే అందరూ వచ్చేసారని తెలిసిన తర్వాత సరే కేక్ కట్ చేద్దాం, బాబు ఎక్కడని చూస్తే బాబు ఎక్కడ బాబు లేడు.
ఏమైపోడు ఇల్లంతా వెతికారు. బాబుని పడుకోబెట్టినట్టు మంచం ఎక్కడుందా, ఆ మంచం దగ్గరికి వెళ్ళి చూద్దాం. మంచం వెళ్ళి చూస్తే అందరూ వచ్చి స్వెటర్లో ఎవరో వేసారు, అక్కడ స్వెటర్ ఇంకొకటి వేసారు, మొత్తం స్వెటర్లని దాని మీద వేసేసరికి ఊపిరాడక చనిపోయాడు బాబు. ఎంతకి ఎవరో మెయిన్ అసలు అలా కూడుకున్నటువంటి సందర్భం ఏంటి, బాబు బర్త్డే చేయాలి, గ్రాండ్గా చేయాలనేటువంటి సందర్భంలో వాళ్ళంతా కూడుకున్నారు. కానీ అసలు విషయాన్ని మర్చిపోయారు, అసలు బాబుని మర్చిపోయారు. కానీ అంతా చేస్తూ ఉన్నారు. చాలా గిఫ్ట్లు తెచ్చారు, చాలా మ్యూజిక్లు పెట్టారు, అన్ని వంటకాలు చేశారు, అంత అద్భుతమే. అసలైనటువంటి బాబుని మర్చిపోయారు. అసలైనటువంటి బాబుని ఏం చేశారంటే పూజ చేశారు, సమాధి చేశారు. కాబట్టి ఈ రోజున మనం చేసేటువంటి ఉపవాసంలో, మనం చేసేటువంటి సహవాసంలో అసలైనటువంటి దేవుని పక్కన పెట్టేస్తూ ఉన్నాం, అసలైనటువంటి దేవుని విడిచిపెట్టేస్తూ ఉన్నాం. హల్లెలూయా. అన్ని పనులు ఎక్కువైపోతున్నాం, ఆర్భాటాలు ఎక్కువైపోతున్నాయి, మనకి అన్ని విషయాల్లో ముందుకెళ్తున్నాం, కానీ అసలు విషయాన్ని పక్కన పెట్టేస్తూ ఉన్నాం. ఆలోచన చేశారు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. కాబట్టి నేను ఎన్నో ఉపవాసాలు చేస్తేనే నా జీవితంలో ఏ విధమైన రిజల్ట్ లేదే, ఎన్నో ఉపవాస ప్రార్థనలు చేస్తేనే ఏ విధమైనటువంటి ఫలితాన్ని నేను పొందుకోలేదే అంటే అసలు విషయాన్ని, అసలు వ్యక్తిని మనం పక్కన పెట్టేస్తాం, విడిచిపెట్టేసేస్తాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఉపవాసం ఉంటున్నాం అంటే ఏంటంటే దేని కొరకు ఉపవాసం ఉంటున్నాం అనేది మొట్టమొదటి పాయింట్ అండి అందరికీ. ఏంటండి అసలు దేని కొరకు ఉపవాసం ఉంటున్నాం మనం? ఉపవాసం మంచిదే, అసలు దేని కొరకు రీజన్ ఉండాలి కదా. ఎందాక వెళ్తున్నామంటే నేను అలాగే వెళ్తున్నానండి. ఎందుకు వెళ్తున్నామంటే ఏమో అట్లాగే వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నామంటే తెలియదు, అలా వెళ్ళిపోతున్నాను. చాలామంది నాకు సమాధానం చెప్పి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఇక్కడ కానివారు, ఇక్కడంటే వచ్చేసాం కదా మరి ఇంకెదరికి వెళ్తున్నాం ఏంటంటే, ఎక్కడికి వెళ్తున్నామంటే అంటారు, ఇక్కడికి అంటారు, కానీ ఇంకెదరికి వెళ్ళిపోతారు. మరి ఇక్కడే అన్నావు కదంటే అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళకే తెలియదు అనమాట. అర్థమవుతుందండి ప్రియులారా. మిమ్మల్ని ఎవరన్నా అడిగారు అనుకోండి, ఇక్కడికే అంటారు, ఇక్కడికే అంటుంటారు, ఇంకా ఎక్కడికో వెళ్తూ ఉంటుంటారు. ఇక్కడికన్నప్పుడు అక్కడ ఆగిపోవాలి కదా. ఇట్లాగా మనం చేసేటువంటి భక్తిలో చాలా విధములైనటువంటి పొరపాట్లు జరిగిపోతూ ఉన్నాయి అన్నమాట తెలియకుండా. ఉపవాసం అంటే భోజనం మానేయటం మాత్రమే అనుకుంటుంటారు చాలామంది. భోజనం మానేస్తే ఉపవాసం కాదండి, అది పొట్ట మార్చుకోవటం అవుతూ ఉంటుంది అనమాట. భోజనం మానేస్తే ఉపవాసం కాదండి, అది పొట్ట మార్చుకోవటం అనమాట. ఉపవాసం అంటే ఏంటంటే దేవునితో సహవాసం చేయటం, దేవుని కలిగి ఉండటం, దేవుని వెంట వెళ్ళటం, దేవుని మన వెంట తీసుకెళ్తూ ఉండటం. యేసుప్రభుని వెంట తీసిన సినిమా హాల్కి వెళ్తారండి? అదేంటి బ్రదర్ అట్లా మాట్లాడతారు మీరు? యేసుప్రభు వారిని ఎక్కడికి తీసుకెళ్తాం, సినిమా హాల్ ఎందుకు తీసుకెళ్తాము? యేసుప్రభు వారిని కుర్చీ వేసి కూర్చోబెట్టి చక్కగా ఆయన పాదాల దగ్గర కూర్చుని యేసుప్రభు వారిని హల్లెలూయా స్తుతి మహిమని స్తుతింతాం మేము. ఏమండి కదా. మొన్న ఎడ్వర్డ్ విల్లింగ్ గారు చెప్పారు, ఒక ఎగ్జాంపుల్ చెప్పారు మాట. ఏంటంటే చాలా బెస్ట్ యవనస్తులు ఉన్నారంట. అన్న నువ్వంటే ఇట్లాగని చెప్పేసి ఆయన తెలియకుండా సడన్గా ఒక విలేజ్కి వెళ్ళవలసి వచ్చిందంట. విలేజ్కి వెళ్తే అప్పుడు ఇద్దరు యవనస్తులు అక్కడ కనపడ్డారంట. కనపడి వణికిపోతున్నారంట. ఏం చేస్తున్నారంటే వాళ్ళు మంచిగాను వణికిపోతూ ఉన్నారు, భయపడిపోతున్నారు. ఏంటన్నా సడన్గా ఇలాగ వచ్చేవేంటి అది ఇది అని చెప్పి కంగారు పడిపోతున్నారు. ఏందిరా ఏమైందిరా అంటే చేపటికి ఏమైందంటే ఆ ప్యాంట్ జేబులోంచి పొగ వస్తుందంట. అదేంటిరా పొగ వస్తుందంటే ఇంకేముంది, ఎడ్వర్డ్ విల్లింగ్ గారు అలా వెళ్తుంటే ఈ లోపల వాళ్ళు ఏం చేస్తున్నారు, స్మోకింగ్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే అన్న చూశాడు రా బాబు ఇంకేమైనా ఉందా తిట్టేస్తాడు అని భయపడిపోయి ఏం చేశారు, ఆ సిగరెట్ ముక్కను ఎక్కడ పడేయాలో తెలియక జోబులు వేసుకున్నారన్నమాట. ఇంకేమున్నది, రహస్యమైనది ఏది కూడా మరుగుపరచబడకబోదు అన్నట్టు వెంటనే ఆ ప్యాంటులోంచి కాస్త కాల్తా బయటపడింది అనమాట. అర్థమవుతుంది కదండి. చాలామంది పాస్టర్ గారికి ప్రభు స్తోత్రం చెప్పపోయి పొగ స్తోత్రం చెప్పేస్తుంటుంటారు అనమాట. అప్పుడు దాకా పొగ తీస్తూ ఉంటుంటారు. ప్రభు స్తోత్రం అయ్య గారు అనబోయి పొగ స్తోత్రం అన్నదంట ఒక ఆవిడ. ఏంటమ్మా అంటే అదే ప్రభు స్తోత్రం అన్నదంట. ఎందుకని అప్పుడు దాకా పొగ తీసి నోట్లోంచి ఏమొచ్చేసిందంట, అలవాట్లను పొగ వచ్చేసిందంట. పొగ స్తోత్రం అన్నదంట, ప్రభు స్తోత్రం అన్నపోయి. కాబట్టి ఈ రోజున మన అలవాట్లు, ఆచారాలు, పద్ధతులు అన్నీ ఏమైపోయినాయి అంటే పక్కదారి పట్టేసినాయి. ప్రభు లేడు మన చేసేటువంటి దాంట్లోనూ. ప్రభుని ఎక్కడో మూల పెట్టేసేసాం, కప్పెట్టేసాం, సమాధి చేసేసాం, మూత వేసేసేసాం. కానీ మన పనులు, మన ఆర్భాటాలు అన్నీ మాత్రం ట్యాగ్లు వేసుకుని మేము బిలీవర్స్ అండి, మేము డిసైపుల్స్ అండి, మేము మాత్రం చాలా అద్భుతమైనటువంటి పరిచారకులమండి అని చెప్పి మనకి ఇక్కడ ట్యాగ్లు అనేసుకు తిరుగుతూ ఉంటుంటాం. మేము క్రైస్తవులమేనండి, మేము దేవుని బిడ్డలమేనండి.
ప్రియులారా, నేను ఎవరిని విమర్శించట్లేదు, నేను ఎవరిని అనాలనేటువంటి ఉద్దేశం నాది కాదు. నేను చూసినటువంటి విషయాలు మాత్రమే చెప్తున్నాను. నా జీవితంలో నేను అనుభవించినటువంటి విషయాలు మాత్రమే చెప్తూ ఉన్నాను. ఇవి అనేక మందికి బాధ కలిగించవచ్చు, ఏమైనా సరే. కాబట్టి ఇటువంటి జీవితం జీవించినట్లయితే జీవితంలో ఎప్పుడు కూడా మన జీవితం అనేటువంటిది బాగుపడదు. నా చిన్నతనంలో ఒక మొక్క వేసాను, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలైంది, అదే మొక్కలో ఏ విధమైనటువంటి అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు, ఫలింపు లేదు. మా నాన్నగారు రెండో మొక్కను పట్టుకెళ్ళి తోటలో నాటాడు, అది చూస్తే పెద్దదైపోయింది, మామిడికాయలు కాసేస్తుంది. ఈ మొక్క చూస్తే ఎన్ని సంవత్సరాలు చూసినా ఇలాగ ఉంటుంది. మా నాన్నగారికి డౌట్ వచ్చి, ఒరే తీరా అక్కడ వద్దు ఇంకో చోట పాద్దామని ఆ మొక్క తీయితే, ఆ మొక్క నేను ఎట్లా కప్పెట్టానంటే, అప్పుడు అంటులు అమ్మేటప్పుడు ఏం చేసేవారంటే ఒక కుండలో పెట్టి అమ్ముతారన్నమాట అంటు. ఎందుకంటే అందులో నీళ్ళు వేస్తే కింద పడిపోతాయి, ఇది కొంచెం బాగుంటుందని చెప్పి అలా ఒక పాట్లో అంటుని పెట్టి అమ్ముతారు. ఈ పాట్ ఇంత అందంగా ఉన్నదే, ఈ పాటు పగలగొట్టేస్తే దీని పని ఏమైపోతుంది అని ఇంత అందమైన పాటుతోటే పాతాలు కావాలని నేను ఆ గుంట తీసి గుంటలో ఎలాగున్న పాటుతో అలా పెట్టాను అనమాట. ఆ పాటు పగలనంతసేపు, ఆ పాటు పగలగొట్టినంతసేపు దీని వేరు బయటికి వెళ్ళదు, అక్కడే ఉంటుంది. ఎక్కడేసిన కొంగలంటే అక్కడే ఉంటుంది అనమాట. హల్లెలూయా. ఆ పాటుని అలా నున్నంగా పెట్టినంతసేపు, చక్కగా పెట్టినంతసేపు దాని వేర్లు దాంట్లోనే గిరగిరగిర తిరుగుతుంటాయి, బయటికి వెళ్ళవు, విస్తరించదు, వ్యాపించదు, ఫలించదు, అభివృద్ధి చెందదు. అప్పుడు మా నాన్నగారు పైకి తీసి దాన్ని పగలగొట్టి అప్పుడు ఆ మట్టిలో పెట్టినప్పుడు అప్పుడు దాని వేర్లు విస్తరించబడ్డాయి, అప్పుడు అది ఫలాలు ఫలించడం మొదలెట్టింది. కాబట్టి ఈ రోజున ఒక కమ్యూనిటీకి సెట్ అయిపోయింది మన ఆత్మీయ జీవితం అంతా. మన ఉపవాస ప్రార్థన అంతా ఏంటంటే ఒక సెట్ అయిపోయింది అనమాట. ఒక ఏమంటారు దాన్ని, ఒక సర్కిల్కి సెట్ అయిపోయింది అనమాట. ఉపవాసం ఉంటే ఇలా ఉండాలి, ఇంతే, ఇది ఇంతే, ఇది ఇంతే అని ఒక గోల్స్ పెట్టుకున్నాం. ప్రియులారా, ఆలోచించేయండి. కాబట్టి మన జీవితంలో ఆశీర్వాదం అనేటువంటిది లేదు, ఫలింపు అనేటువంటిది లేదు. కారణం ఏంటంటే ఒక సెట్ అయిపోయింది. ఇది మా డొనామినేషన్లో ఇంతే, ఇది మా చర్చిలో పద్ధతి ఇంతే. ప్రియులారా, యూనివర్సల్గా ఆలోచించాలి ఎప్పుడు కూడాను. మనకున్నటువంటి పరిస్థితుల్లో ఎలాగ ఆలోచించాలి, యూనివర్సల్గా ఆలోచించాలి ఎప్పుడు కూడా. అంతేగాని ఈ సిస్టమ్ ఇంతే, ఇక్కడి విధానం ఇంతే అంటే అలాగే ఉంటాం మనం ఎప్పటికీ. ఆ పాట్లో తిరుగుతున్నటువంటి వేరులాగా నాకు తెలిస్తే కాదులేండి, తెలియకే ఆ కుండలాగా పెట్టేనమాట. కుండ పగలగొట్టినంతసేపు ఆ వేరు గిరగిర తిరుగుతుంది, ప్రయత్నం చేస్తుంది బయటికి రావాలని. ఎక్కడొస్తుంది కుండ పగలనంతసేపు? కాబట్టి ఈ రోజున మన హృదయాలు పగిలించబడాలన్నమాట, మన హృదయాలు తెరవబడాలి. లేదంటే రాదు, బయటికి ఆశీర్వాదం రాదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అనేక హృదయాలు ఈ రోజున పగలగొట్టబడుతూ ఉన్నాయి, నేను చూస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ వేరు విస్తరించబడాలంటే, మీరు ఆశీర్వదించబడాలంటే, మీరు ఫలించబడాలంటే పగలగొట్టుకు రావాలి. ఏ సిస్టానికి అయితే సింక్ అయిపోయి ఉన్నారో, ఏ విధానమైనటువంటి మరి ఆ సర్కిల్లో మీరు సెట్ అయిపోయి ఉన్నారో వాటిలన్నిటిని కూడా దాటుకు రావాలని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. మేము ఇలాగే ప్రార్థన చేస్తామండి, మేము ఇలాగే ఉంటామండి అంటే సెట్ కాదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుప్రభువు వచ్చాడండి. అప్పటి వరకు శాస్త్రులు, పరిసయ్యులు, బోధకులు వీళ్ళంతా కూడా ఇట్లాగే ఉండాలి, సిస్టమ్ ఇదే సిస్టమ్ అని చెప్పారు. అది కాదు సిస్టమ్ అని పగలగొట్టి పడేశాడు దేవుడు, అన్నీ కూడా చితగొట్టి పడేశాడు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. విస్తరింపజేశాడు దేవుడు, దేవుని సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు. కాబట్టి ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని వాక్యం ఇచ్చినటువంటి మీరు సెట్ అయిపోయారా? ఒక కమ్యూనిటీకి సింక్ అయిపోయారా? ఒక ప్లేస్కి పరిమితం అయిపోయారా? యూనివర్సల్గా ఆలోచించండి. హల్లెలూయా. విత్తు లేని చెట్టు విశ్వమంతా వ్యాపించి ఉన్నది, వెదకు కాలమందు అది దొరకదు, దొరక కాలమందు వెదకరు. హల్లెలూయా, ఇదనమాట. కాబట్టి ఆ యొక్క చెట్టు వేర్లు విశ్వమంతా వ్యాపించేశాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, కాబట్టి ఈ రోజున నేను అనుకునేవాడిని పెంతుకొస్తే కరెక్ట్ అనుకునేవాడిని నా చిన్నతనంలో. ఇంకా దానికి మించింది ఏది లేదు. పెంతుకొస్తే అంటే ఉద్యమం, ఎందుకంటే మేము పెంతుకొస్తకి వెళ్ళేవాళ్ళం కాబట్టి ఇదే కరెక్టు, ఇదే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఇదే కరెక్ట్ అనుకునేవాడిని. ఎందుకని 4 స్తంభాల మధ్య ఉన్నటువంటి చర్చిలోకి వెళ్ళాను నేను. ఆ 4 స్తంభాల మధ్యలోనే ఉన్నాను, ఎప్పుడు మా ఊరు దాటి వెళ్ళలేదు నేను. కానీ దేవుడు, రానన్న కుండ పగలగొట్టు, సరిహద్దులు పగలగొట్టు, రా బయటికి అన్నాడు దేవుడు. ఎప్పుడైతే బయటకు వచ్చామో ఆయన చేస్తాడు కదండి ప్రార్థన, మంచి ప్రార్థన చేస్తాడు. సరిహద్దులు విస్తరించిన ఆయన అని చెప్పి ప్రార్థన చేస్తాడు ఆయన. అలాగ మనం కూడా ఏం చేయాలంటండి, అటువంటి ప్రార్థన చేయాలంట.
దేవునికి స్తోత్రం. అప్పుడు విస్తరించినప్పుడు మన భక్తిలో విస్తరిస్తాం, మన ఆలోచనలో విస్తరిస్తాం, మన జ్ఞానంలో విస్తరిస్తాం, ప్రతి దాంట్లో విస్తరిస్తాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నా ఎటువంటి సిస్టానికి సింక్ అయిపోయి ఉన్నాం? ఉపవాసం చేస్తూ ఉన్నాం, ఒక గోల్ పెట్టుకున్నామా? ఒక నియమం పెట్టుకున్నాం, ఒక నిబంధనలతో కూడిన ఉపవాసాలు చేయగలుగుతున్నామా? హల్లెలూయా. దేవుడు ప్రేమించడానికి షరతులు లేవండి. షరతులు లేని ప్రేమ దేవుంది. కానీ ఆయనకు ఒక నియమం ఉంది, ఆయనకు ఒక నిబంధన ఉంది. నమ్మి బాప్తిసం పొందిన వాడే రక్షించబడతాడు. అంతవరకు ఎవడు సహిస్తాడో వాడే రక్షించబడతాడు. చూసారా, దేవుడు నిబంధనలు పెట్టాడు. నన్ను ప్రేమిస్తున్నారా? అయితే ఒకటే, నేను షరతులు లేనటువంటి ప్రేమ నాది. కానీ నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నారు అంటే దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. నన్ను ప్రేమిస్తున్నారా నిజంగా? అయితే నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొంటారు, నా నియమాలను గైకొంటారు, నా సిస్టానికి సింక్ అవుతారని దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున నాకు ఆ చిన్నతనంలోది ఇప్పటికీ కూడా ఆ కొండ గుర్తున్నది, ఆ చెట్టు గుర్తున్నది అనమాట. ఒక చోట అయితే కింద పాలిథీన్ కవర్ తోటి ఇస్తారు కదా మొక్కలు అమ్మేటప్పుడు, పాలిథీన్ కవర్ తోటే పెట్టేసాం జామ చెట్టు. అది కూడా ఎప్పటికీ ఎదగట్లేదు. కారణం ఏంటంటే జామ చెట్టు అయినా, వేప చెట్టు అయినా, చింత చెట్టు అయినా, మర్రి చెట్టు అయినా, ఏదైనా కూడా ఆ కుండ పగలగొట్టనంత సేపు దాని జీవితం అంతే ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, వాక్యం వినిచినటువంటి మీరు మరి మీ హృదయం అనే కొండ పగలగొట్టారా? లేకపోతే హృదయం నిండా కూడా ఏదో పెట్టుకుని దాన్ని అట్లాగా మంచిగా కాపాడుకుంటూ వస్తున్నారా? హృదయం పగిలినటువంటి దేన్నైనా అలక్ష్యం చేస్తాడంట, కానీ దేవుడు విరిగి నలిగిన హృదయం దేవుడు అలక్ష్యం చేయడంట. హల్లెలూయా. విరిగి నలిగినటువంటి హృదయం దేవుడు అలక్ష్యం చేయడు. హల్లెలూయా. ఆ కుండ పగిలితే చెట్టుకు మేలు చేస్తుంది. ఆ కుండ పగిలినప్పుడు మాత్రమే చెట్టుకు మేలు చేస్తుంది. గమనించారా ప్రియులారా? కుండ పగలని చేపు చెట్టు కీడే. కాబట్టి మన పగిలినటువంటి హృదయం లేనట్లయితే, మన హృదయాన్ని పగలగొట్టలేనట్లయితే, మన ఆలోచనలను పదిలిపరుచుకుని అట్లాగే ఉన్నట్లయితే, మన ఆలోచన విస్తరింపజేసుకోలేనట్లయితే, మన భక్తిని విస్తరింపచేయలేనట్లయితే, యూనివర్సల్గా మనం ఆలోచించలేనట్లయితే ఎప్పటికీ కూడా అక్కడే ఉండిపోతాం, అదే స్థితిలో ఉండిపోతాం. హల్లెలూయా. నేను అనేవాడిని నా చిన్నతనంలో 8th క్లాస్లో నేను వాక్యం చెప్తా, నాకు బాగా గుర్తుంది. మాది గుడిసె లాంటి మా చర్చ్ ఏంటంటే మహా అయితే 15-20 మంది కూర్చోవడానికి ఉండేటువంటి చర్చ్. వర్షం వచ్చిన అందులో కూర్చుది అంతా ఉండేది అనమాట. అదే చర్చిలో నేను వాక్యం చెప్తా 1995 అనుకుంటా. వాక్యం చెప్తున్నప్పుడు నేను ఒక మాట అన్నాను అక్కడ, దేవునిలో మనం బలంగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఇక్కడ ఉంచడు, ఈ 4 గోడల మధ్య ఉంచడు దేవుడు. ఈ 4 గోడల మధ్య మనం కూర్చున్నట్టు దేవుని చిత్తం కాదు. ఎట్లా స్క్రీన్లో ప్రింట్ అయిపోయింది నాకు ఆ మెసేజ్, అప్పుడు వేసుకున్న బట్టలు కూడా. ఇట్లా మాట్లాడాను నేను, నాకు ఆశ్చర్యం వేసింది. మరి ఇక్కడ ఉండకపోతే మనం ఎక్కడికి వెళ్తాం అనుకున్నాను నేను అప్పుడు. కానీ నేను మాట్లాడాను ఏమని, ఖచ్చితంగా ఈ 4 గోడల మధ్య ఉందాం మనం, దేవుడు విస్తరింపజేస్తాడు, దేవుడు వేల మందిలో దేవుడు మనల్ని నడిపిస్తాడు అని 1995లో మాట్లాడితే 2010లో దేవుడు నడిపించాడు. నేను కదా, నా ద్వారా దేవుడు ఏదైతే మాట్లాడించాడో ఖచ్చితంగా అది నెరవేరింది. మరి నేను కింగ్స్ టెంపుల్ చర్చ్కి వెళ్తుంటుంటాను. మరి అక్కడ చాలా అద్భుతమైనటువంటి రీతిలో దేవుడిని ఆరాధన చేస్తూ మహింపరుస్తూ ఉంటుంటాం. ఈరోజు అలాగే మన జీసస్ ఆల్మైటీ గాడ్లో కూడా విస్తృతంగా ఈరోజు ఇజ్రాయెల్ నుంచి వింటున్నారు వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కువైట్ నుంచి వింటూ ఉన్నారు. మన ఇండియాలో అనేకమైనటువంటి స్టేట్స్ నుంచి వింటూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆ ఎబ్బేస్ గారు ఏం చేశాడు? సరిహద్దులను విస్తరించి దేవా అన్నాడు. అదండి మనకు కావాల్సిందే. నేను ఎవరికే నాకు సంబంధం లేదు, నాకు ఎవరేమైనా నాకు అనవసరం, నేను మాత్రం ఏంటంటే ఇంతే. ఆయన ఏమంటున్నాడు? సరిహద్దులను విస్తరించి దేవా, నా ప్రేమను విస్తరింపజేయి, నా ప్రేమను అట్లా వేర్లు పాతుకుని వెళ్ళిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసయ్య ప్రేమమయుడు అంటండి. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమై ఉన్నాడు. కాబట్టి దేవుని కలిగినటువంటి మనం కూడా ఉపవాసం ఉన్నామంటే దేవునితో సహవాసం మంచిదే. ఉపవాసం గురించి చెప్పబోయి మీరు అన్నీ చెప్తారు ఎందుకని అంటారేమంటే, ఉపవాసం ఉన్నామంటే ఏంటి? దేవునితో సహవాసం. దేవునితో సహవాసం అంటే ఏంటి? సేవిస్తూ ఉన్నాం దేవుని సేవిస్తున్నాం అంటే ఏంటి? ప్రేమను సేవిస్తూ ఉన్నాం అనమాట. దేవుడు ప్రేమ కాబట్టి ప్రేమనే సేవించేస్తున్నాం, ప్రేమను తాగేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రేమతో నింపబడినటువంటి నువ్వు నేను కూడా ప్రేమగా మారిపోవాలన్నమాట. మనం కూడా మందు తాగినటువంటి వ్యక్తే మత్తులో మునిగిపోతుంటే మరి ప్రేమను సేవించినటువంటి మనం ప్రేమలో మునిగిపోవాలి. హల్లెలూయా. ప్రేమించడంలో మునిగిపోవాలి. వాళ్ళు మనల్ని ద్వేషిస్తుంటే, హల్లెలూయా, వాళ్ళు మనల్ని ద్వేషిస్తుంటే మనం ప్రేమించే ప్రేమకి వాళ్ళ ద్వేషం ఒక ప్రవాహంలో కుక్క పిల్లలా కొట్టుకుపోవాలన్నమాట. హల్లెలూయా.
ఏంటంటే ఎవరన్నా మనల్ని ద్వేషించేటువంటి ద్వేషం ఒక బలమైనటువంటి ప్రవాహంలో చిన్న కుక్క పిల్లకి వెళ్ళింది అనుకోండి, అడ్రస్ ఉంటుంది, అది కొట్టుకుపోతుంది అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అది దేవుని కలిగినటువంటి వ్యక్తులు ప్రేమించేటువంటి ప్రేమ విధానం అనమాట. నిజంగా దేవుని పట్ల మనకి ఒక సహవాసంతో కూడినటువంటి అనుభవం ఉన్నదనుకోండి, నీ కడుపులోని జీవజల నదులు హల్లెలూయా ప్రవహిస్తాయంట. ఆ జీవజల నదులు ప్రవహిస్తున్నప్పుడు ఎవరన్నా నిన్ను ద్వేషించాక వచ్చారనుకోండి, ఈ నదుల వాళ్ళు ఏం చేస్తారు, కొట్టుకెళ్ళిపోతారు అనమాట, అడ్రస్ ఉండరు. ఇప్పుడు అర్థమవుతుందా? వాళ్ళు ఎవరైతే ఎదురు తిరుగుతూ ఉంటుంటారో మనలో నుంచి వచ్చేటువంటి ఈ జీవజల నదులు, ఈ ప్రేమ ప్రవాహంలో వాళ్ళ ద్వేషం అంతా కూడా కొట్టుకుపోవాలి అడ్రస్ లేకుండా, ఇంకెదురొచ్చే అవకాశమే లేదు. కానీ మనం ఏం చేస్తామంటే ఈ జీవజల నదులన్నింటిని బంధించేసి ఎదురు నుంచి వస్తున్నటువంటి ఏదైతే ఉన్నదో ద్వేషము, లేకపోతే మనల్ని ఎవరన్నా ఏదనంటే దాన్ని తీసుకుని మైండ్లోంచి ఎక్కించి పైలోంచి ఈ మైండ్ నింపుతూ ఉంటుంటాం. పిల్లలు ఈ హృదయాన్ని నింపేస్తాం. అప్పుడు ఏంటంట, హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడతాం. కాబట్టి ఈ కడుపులో నుంచి రానివ్వకుండా మనం ఏం చేస్తూ ఉంటుంటే జీవజల నదులు అన్నట్లు ఆపేసి నోట్లోంచి కంటికి కన్ను పంటికి పన్ను అని ధర్మశాస్త్రం చెప్పింది కదండి. తిట్టుకు తిట్టు, కొట్టుకు కొట్టు అని కొత్త రూల్ మాట ఇప్పుడు అందరికైనా. నన్ను తిట్టింది కాబట్టి నేను తిట్టాను, నన్ను కొట్టింది కాబట్టి నేను కొట్టాను, నన్ను అన్నది కాబట్టి నేను అన్నాను, లేకపోతే నేను ఎందుకు అంటాను, అసలు నన్ను ఎందుకు అనాలి? వావ్, గ్రేట్ గ్రేట్ పీపుల్ చాలామంది ఉన్నారన్నమాట. అసలు నా ఊస్తే పోతే నేను కూడా తీయను కదా, ఆవిడ నన్ను అన్నది కాబట్టి నేను అన్నాను. మరి దేవుడు ఏం చెప్తున్నాడండి? దేవుడు ఏం చెప్తున్నాడమ్మా, మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల మీకేమి ప్రయోజనం? మరి ఎవరిని ప్రేమించాలండి? మిమ్మల్ని ద్వేషించి వారిని ప్రేమించమంటా ఉన్నాడు, మీ శత్రువులను ప్రేమించమంటా ఉన్నాడు. హల్లెలూయా. శత్రువులు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రపంచం మీద? మా చేతులు ఎత్తారు ఎవరన్నా? ఎవరు లేరు, అందరికీ శత్రువులు ఉన్నారు. మరి ఇంకేంటి, అవకాశం వచ్చేసింది కదా ప్రేమించేయటానికి. అద్భుతంగా ప్రేమించవచ్చు. ఇప్పుడు అందరికీ శత్రువులు ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ. మరి ఇంకేంటి, అద్భుతమైన అవకాశం ఇచ్చాడు దేవుడు మీకు. అసలు నాకు ప్రేమించడానికి ఎవరు దొరకట్లేదు అంటారా? దేవుడు ఏం చెప్పాడు, ప్రేమించి వాళ్ళని ప్రేమించొద్దు, నేను ప్రేమించి వాళ్ళని అసలు నన్ను ఎవరు ప్రేమించరండి, అసలు నాతో ఎవరు మాట్లాడరండి, అసలు నన్ను ఎవరు పట్టించుకోరండి. వెరీ గుడ్, వండర్ఫుల్, చాలా అద్భుతమైనటువంటి ప్లేస్లో మీరున్నారు. అటువంటి స్థితిని ఇచ్చినందుకు దేవునికే స్తోత్రం. ప్రజలను ప్రేమించేటువంటి అవకాశం దేవుడు మీకు ఇచ్చాడనమాట. నిజంగా మిమ్మల్ని ఎవరో ప్రేమించట్లేదు, మిమ్మల్ని అందరూ ద్వేషిస్తున్నారు, మీకు అందరూ శత్రువులు అనుకోండి, దేవునికి స్తోత్రం కలిగిన కాక అంటాను నేను. ఎందుకంటే మీరు వాళ్ళందరినీ ప్రేమించే అవకాశం దేవుడు మీకు ఇచ్చాడు. హల్లెలూయా. మీరు అందరిని ప్రేమించేటువంటి అవకాశం దేవుడు మీకు ఇచ్చాడు. ఎందుకంటే మీకు అందరూ శత్రువులు అయినప్పుడు మీరు అందరిని ప్రేమించవచ్చు. హల్లెలూయా. శత్రువుల్ని ప్రేమించమని చెప్తున్నాడు కదా దేవుడు, కాబట్టి అందరిని ప్రేమించవచ్చు అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఇటువంటి అభిప్రాయాలు ఎప్పుడు కలుగుతాయంటే మనసులో మనకి సేవించాలి, దేవుని సేవించాలి. ఉపవాసం ఉండటం అంటే తినడం మానేయడం కాదండి, తినాలి, దేవుని వాక్యాన్ని తినాలి, దేవుణ్ణి తినాలన్నమాట, దేవుని సేవించాలన్నమాట, దేవుని కలిగి ఉండటం, దేవుని మనలోకి నింపుకోవడం అన్నమాట ఉపవాసం అంటేనే. ఎంటీ స్టమక్ కాదండి, ఫిల్లింగ్. చాలామంది అనుకుంటారు ఉపవాసం అంటే కడుపు ఖాళీ చేయటం కాదండి, నింపుకోవటం. హల్లెలూయా. ఉపవాసం అంటే ఏంటంటే ఖాళీ చేయటం కాదు, నింపుకోవటం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం చేత నింపుకోవటం, దేవుని సన్నిధి చేత నింపబడటం, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడటం, అది ఉపవాసం అంటేనే. అంతేకాని ఉపవాసం అంటే కడుపు ఖాళీ చేయటం ఉపవాసం అనుకున్నారేమో, అది పొరపాటే. గమనించాలి. కాబట్టి ఇది దేవునితో సహవాసం చేస్తూ ఉన్నామంటే, మోషే గారు వెళ్ళి యేసుప్రభువుతో సహవాసం చేసి వచ్చేది. మోషే గారు వెళ్ళి మరి ఆ కొండ మీద సహవాసం చేసి సీనాయి కొండ మీద ఆజ్ఞలు తీసుకొచ్చాడు, దేవుడితో మాట్లాడాడు. సహవాసం చేసినప్పటికీ చేయనప్పటికీ తేడా ఏమైనా ఉందంటే లేదండి. ఏముంది తేడా? ఏముంది? ఏమీ తేడా లేదు. లేదా? ఖచ్చితంగా ఉంది. అక్కడ ఆయన సీనాయి కొండకు వెళ్ళేటప్పుడు మామూలు మనిషిగానే వెళ్ళాడు, తిరిగి వచ్చేటప్పుడు అంటే మోషే గారు ముఖం, అరే మోషే గారు మీ ముఖం చూపించొద్దు మాకు, అమ్మో కళ్ళు జిగేయమంటున్నాయి మాకు, ఏదో ఒక సూర్యుని చూసినట్టే ఉన్నాయి, అసలు నీ ముఖం చూడలేకపోతున్నాం, నీ ముఖం మాకు చూపించొద్దు, చాలా ప్రకాశవంతంగా మారిపోయింది మీ ముఖం. వావ్, అదండి. దేవునితో గడిపామంటే, ఉపవాసం ఉన్నామంటే, దేవుని సన్నిధిలో ఉన్నామంటే అదేమన్నా కౌంటింగ్ చేసుకోవటాక, లేకపోతే అదేమన్నా చెప్పుకోవటాక, మనం చేంజ్ అనేటువంటిది రావాలి. ఖచ్చితంగా సంథింగ్ ఈజ్ హ్యాపెన్ అనమాట, ఏదోటి జరగాలి. ఏది జరగకపోతే దెర్ ఈజ్ నో యూజ్ అనమాట.
కాబట్టి ఆ మోషే గారు దేవునితో గడిపేసరికి ఏమైందంటే దేవునిలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా ఈయనలోకి వచ్చింది. అందరూ ఏమనుకున్నారంటే మోషే గారు 40 రోజులు నీళ్లు తాగలేదు, ఆహారం తినలేదు అనుకుంటా ఉన్నారు, ఉపవాసం ఉన్నాడు అనుకుంటా ఉన్నారు. లేదు, మోషే గారు ఫుల్ కడుపు నిండిపోయింది అక్కడ. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. ఆహా, ఏం బ్రతికింతుందంటే మోషే గారిని? నీళ్ళు లేవంట, నీళ్ళు తాగలేదంట 40 రోజులు, ఆయన భోజనం చేయలేదంట, కానీ బ్రతికిపోయాడు ఆయన. అందరూ ఏమనుకున్నారు, కొండ ఎక్కడ చనిపోయాడు ఆయన, అడ్రస్ లేడు మనిషి, కాబట్టి ఇంక మోసే రాడు, మన దారి మనం చూసుకుందాం. ప్రియులారా, ఇప్పుడన్నా ఏదన్నా విషయంలో కొంచెం సహనం కలిగి ఉండాలి మనం. అడ్రస్ లేడు ఇంక అయిపోయాడు అనుకున్నారు. లేదు లేదు, ఆయన అందరికీ అడ్రస్ చూపించాకే వెళ్ళాడు. ఆయన అందరికీ అడ్రస్ తేవడానికి వెళ్ళాడు. ఆయనకి అడ్రస్ లేదంటే ఎలాగా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మోషే గారు దేవునితో గడిపాడు, జీవితం మారిపోయింది. అప్పటి వరకు ఆర్డినరీ పర్సన్గా ఉన్నటువంటి ఆయన ఎక్స్ట్రా ఆర్డినరీ పర్సన్గా మారిపోయాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, లక్షల మందిలో గడిపినటువంటి అహరోనికి దేవునితో ఒక్కడే గడిపినటువంటి మోషేకి ఎంత తేడా ఉన్నది చూడండి. అహరోను ఆధ్యాత్మిక స్థితికి, మోషే గారు ఆధ్యాత్మిక, అన్నదమ్ములే, ఒకే తల్లి గర్భంలో పుట్టారు, ఒకే రక్తం పంచుకుని వచ్చారు, ఒకే తండ్రికి పుట్టారు. కానీ లక్షల మంది దగ్గర ఉన్నటువంటి అహరోనికి, ఒంటరిగా ఉన్నటువంటి మోషేకి ఎంత డిఫరెంట్ ఉన్నది చూసారా? దేవునితో గడుపుతున్నటువంటి, దేవునితో సహవాసం చేస్తున్నటువంటి మోషే గారికి, ఇక్కడ అహరోని గారికి ఎంత తేడా ఉంది. కాబట్టి అది ఉపవాసం అంటేనే, అది సహవాసం అంటేనే. హల్లెలూయా, వేరైపోవాలి, మనం లోకానికి వేరైపోవాలన్నమాట, లోకంతో సంబంధం తెంచేసుకోవాలి. అటువంటి జీవితం జీవించినప్పుడే ప్రత్యేకంగా ఉంటాం. అహరోను గారు ఏం చేస్తున్నాడు? ప్రజలు అలా చెప్తారు, దూరం చేయమని చేస్తున్నాడు, ఏ చేయమని చేస్తున్నాడు, ప్రజల మెప్పు కోసం ప్రయత్నం చేస్తున్నాడు, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని చూస్తూ ఉన్నాడు. నిలబడ్డదా? ఉన్నదా? శాశ్వతమా? లేదు. కానీ మోషే ఏమైనా పర్వాలేదు, దేవుడు ఉండాలి నాకు, దేవుడిదే కరెక్టు, దేవుని చిత్తమే కరెక్టు, దేవుడు ఏం చెప్తే అదే చేయాలి, రమ్మన్నాడు, వెళ్ళాడు, అంతే. ఎన్ని రోజుల్లో ఉండాలో చెప్పలేదు మోసేకి దేవుడు. మోసే ఇక్కడ 40 రోజులు ఉండాలి నువ్వు అంటే, పెట్టి బేడా సర్దుకుని వెళ్ళిపోవడేమో, 4 జతల బట్టలు పట్టుకుని మంచిగా వాటర్ బాటిల్ పట్టుకుని వెళ్ళిపోవడేమో కదండి. దేవుడు ఎప్పుడు కూడా చెప్పడం ఎన్ని రోజులు ఉండాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటిది ఇవ్వడనమాట. సడన్గా ఉద్యోగం ఊడిపోతుంది, అరే ఏమైపోయిందంటే దేవుడు మనకు చెప్పి చేయడాన్ని. సడన్గా ఉద్యోగం వస్తుంటుంది, సడన్గా ప్రమోషన్ వస్తుంది, సడన్గా ఇవన్నీ కూడా సడన్ టర్న్ జరుగుతుంటాయి అన్నమాట జీవితంలోనూ. జీవితం అంతా తెలిసిపోయింది అనుకోండి, ఇంకా దేవుడితో పనే ఉంటుంది. యూసఫ్ గారికి తెలియదు జైల్లోకి వెళ్తాడని, యూసఫ్ గారికి తెలియదు ఆ ఇంట్లో ఆ పోతీఫర్ ఇంట్లో గొప్ప స్థితికి వెళ్తాడని. వెళ్ళిన తర్వాత అదే స్టాండర్డ్ అనుకుని ఉంటాడు. రే నాన్న, అది కాదు స్టాండర్డ్, నడు మళ్ళీ జైల్లోకి. ఏంటి ప్రభు అసలు ఏంటి, ఇది అర్థం కావట్లేదు, ఈ మలుపు ఏంటి, ఈ టర్నింగ్ ఏంటి, తర్వాత ఏముంటుంది తెలియదు. ప్రతిరోజు నూతనమే. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు. కాబట్టి ఇజ్రాయేల్ ప్రజలకి ఏంటంటే ఆహారం ఇస్తున్నాడు, తెల్లారి దగ్గర దాచుకుంటారంటే కంపు కొడుతుంది. అరే ప్రతిరోజు అంటే ఏంటి, ప్రతిరోజు దేవుని మీద ఆధారపడాలి, ప్రతిరోజు విశ్వాసం ఉంచాలి, ప్రతిరోజు బలపడుతూనే ఉండాలి. ఏమాత్రం తేడా కొట్టామా తేడా అయిపోతుంది అనమాట. హల్లెలూయా, ఏంటంటే ప్రతిరోజు కూడా ప్రభు మీద ఆధారపడాలనేటువంటిది ఆయన ఆలోచన అనమాట. అందుకనే ఏ రోజు ఆహారం ఆ రోజు ఇస్తూ ఉన్నాడు. ఆ పూరిళ్ళు కురిసినటువంటి ప్లేస్ అంటండి, 3 రోజుల ప్రయాణం అంతా ఇంచుమించు మనకు ఒక మోకాళ్ళు లోతంతా పూరిళ్ళు పడ్డాయంట. అంటే ఒక్కొక్కరు ఇంచుమించు ఎవరో కౌంట్ చేసి చెప్పారు, 1500 పూరిళ్ళు ఎన్నో తీసుకున్నట్టు, అంటే అన్ని పక్షుల్ని తెచ్చుకున్నట్టు అంటండి. అంటే దేవుడు ప్రణాళిక చూడండి. ఏదన్నా కార్యక్రమం జరిగిందనుకో, చిన్న బర్త్డేనో లేకపోతే చిన్న ఫంక్షను, 500 మందికి భోజనం పెట్టామండి, 1000 మందికి భోజనం పెట్టామండి, 50,000 అయిందండి, ₹1,00,000 అయిందండి అని చెప్తుంటుంటాం మనం. మరి ఇక్కడ 20 లక్షల మందికి ఫ్రెష్ ఫుడ్ వారానికి ఒకసారి కాదండి, ఏ రోజుకి ఆ రోజు దేవుడు వడ్డింత ఉన్నాడు. ఆహారము ఏ ఆహారం పెడుతున్నాడంటండి, మన్నా దేవదూతలు భుజించేటువంటి ఆహారం అంటాడు. దేవదూతల ఆహారం మనుషులకు పెడుతున్నాడు దేవుడు. దేవదూతలు తినేటువంటి ఆహారం మన్నానే పెడుతున్నాడు. కాబట్టి దేవుని మీద ఆధారపడి నడిచేటువంటి నడకలో అద్భుతం ఉంటుంది. ఒక అడుగు వేసాం, 2 అడుగు ఏమవుతుందో తెలియదు అనమాట, కానీ అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు. హల్లెలూయా,
నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, కాబట్టి ఉపవాసం ఉంటున్నామంటే దేవునితో సహవాసం అని చెప్పి గమనించాలి. ఖచ్చితంగా సెట్ ఆఫ్ గోల్స్, ఒక నియమ నిబంధనలు పెట్టుకోవాలన్నమాట. నాకు ఉద్యోగం కావాలి, నాకు దేవుని ఆత్మ నడిపింపు కావాలి, స్వస్థత కావాలి, నాకున్న సమస్య పరిష్కరించబడ, ఇట్లా ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఎస్తేర్ గారు చూడండి, ఎందుకు ఉపవాసం ఉందంటే, ఏముందండి ఉపవాసం ఉంది 3 రోజులు అంతేనా, ఎన్ని రోజులు ఉపవాసం ఉందని చెప్తారు, 3 రోజులు అని. ఎందుకంటే ఎందుకున్నదే మురిదిగా చెప్పాడు కాబట్టి ఉన్నది, మురిదిగా చెప్పాడు కాబట్టి లేదండి ఆవిడ ఉపవాసం. తన జాతి పట్ల ఉన్నటువంటి బాధ్యత నెరవేర్చుకోవడానికి, తన జాతిని రక్షించుకోవడానికి ఒక గోల్ పెట్టుకుంది. అవసరమైతే నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నా నియమ నిబంధనలు నేను పాటిస్తాను, ఇన్ని రోజులు ఉపవాసం ఉంటాను, ఇన్ని రోజులకి ఇలా చేస్తాను, ఇన్ని రోజులు రాజుగారి దగ్గరికి వెళ్తాను, ఇట్లాగా ఒక నియమాన్ని పెట్టుకుంది. నా గోల్ ఏంటంటే ఎలాగైనా యూదులు రక్షించాలి, నా ప్రాణం పోయినా పర్లేదు. ఇదండి ఒక నియమం పెట్టుకుందామే. ఆ నియమ నిబంధనల్ని అందరికి వర్తింపజేసింది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ చెలికాళ్ళకు కూడా చెప్పింది, మీరు కూడా ఇదే నియమాన్ని పాటించాలి, యూదులారా మీరందరూ కూడా ఇదే నియమాన్ని పాటించాలి, నేను పాటిస్తున్నాను మీరు కూడా పాటించండి. పాటించమని చెప్పిందండి, పాటించకుండా పాటించమని చెప్పలేదు. కాబట్టి రుచి చూడనటువంటి అనుభవం గురించి ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయొద్దు ఎవరో కూడా. తెలియనటువంటి విషయం గురించి మనం ఎప్పుడు చెప్పొద్దు. ఖచ్చితంగా రుచి చూడి యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమని చెప్తున్నాడు. కాబట్టి నువ్వు రుచి చూస్తేనే చెప్పండి ఏసీ గురించి, అంతేగాని యేసుప్రభు మంచోడండి గొప్పడండి అంటే ఎవరనరు. నీ జీవితంలో ఏం రుచి చూసావు, ఏం అద్భుతం పొందుకున్నావు, ఏ విధంగా నువ్వు బలపడ్డావు, ఏ విధంగా నువ్వు బయటపడ్డావు, ఈ విషయాలు చెప్తేనే ఖచ్చితంగా వాళ్ళు ఆదరించబడతారు, అద్భుతమైనటువంటి రీతిలో బలపరచబడతారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంతేగాని రుచి చూడకుండాను బాగుంటుందండి, యేసుప్రభు నమ్ముకుంటే జీవితం బాగుంటుందంటే నమ్ముకున్న 4 రోజులకి అంత లాస్ వస్తుంది వాళ్ళకి. ఏం చెప్పావమ్మా, ఎందుకు వచ్చిన ఉపయోగం అంటారు. హల్లెలూయా, యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఎటువంటి మరి ధైర్యం వస్తుందో, ఎటువంటి బలం వస్తుందో. సమస్యలు రావని కాదు, యోహాను 16:33 ప్రకారం లోకంలో మీకు శ్రమలు సంభవించిన ఆయనను ధైర్యం తెచ్చుకోండి. దేవుడు ఏం చేస్తాడంటే శ్రమల్లో ధైర్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా, శ్రమలు రాకుండా చేయడండి, యుద్ధాలు రాకుండా చేయడు, యుద్ధంలో విజయం ఇస్తాడు దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి సాతానుగాడు నిన్నేదో ప్లాన్ చేశాడు, కరెంటు పోగొట్టేసేసి మంచిగా డిసప్పాయింట్ చేద్దారని. ఈరోజు ఏమైపోయిందంటే సాతానుగాడికి చెంప చెల్లు బందనమాట, అటు అటు ఫటా. కాబట్టి చూడండి, ఒకటి వెనక్కి లాగితేనంట, ఒక రబ్బర్ బ్యాండ్ మనం వెనక్కి లాగితే ఎంత లాగితే అంత ఫోర్స్ తోటి ఎదురుకెళ్తుంది అనమాట అది. హల్లెలూయా. కాబట్టి చూసారా, దేవుడు అద్భుతమైన రీతిలో ఈరోజు నడిపించాడు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వకూడదు. ఏ విషయంలో ప్రతి దాన్ని ప్రభువును మహింపరిచేటువంటి ఆయుధంగా వాడుకోవాలి. ఆ ప్రతి సమయాన్ని కూడా ప్రభువును మహింపరిచేటువంటి రీతిలో వాడుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, కాబట్టి ఈరోజు నుంచి ఒక నియమాన్ని పెట్టుకుందాం, ఒక నిబంధన పెట్టుకుందాం, ఒక సిస్టమ్ పెట్టుకుందాం. శ్రమలు రావని కాదు, శ్రమలు వస్తాయి, కానీ వాటన్నిటిని జయించడానికి శక్తివంతుడైనటువంటి దేవుడు మనకున్నాడు. దేవుడు నా పక్షం ఉన్నాడు, నాకు విరోధి ఎవడు అని చెప్పి మీరు అనాలి. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు ఎందుకు ఉంటున్నారంటే దేని కొరకు ఉపవాసం ఉంటున్నారు అనేటువంటి సెట్ చేసుకోండి. నాకు ఉద్యోగం కావాలి, నాకు ఆత్మ నడిపింపు కావాలి, నాకు స్వస్థత కావాలి, నాకు సమస్య నుంచి పరిష్కారం కావాలి, అందుకు నేను ఉపవాసం చేస్తానని చెప్పి ఒక గోల్ పెట్టుకుందాం, ఒక గురి పెట్టుకుందాం, ఒక పద్ధతితో ఉపవాసం చేద్దాం. అటువంటి కృప దేవుడు ఈ వాక్యం ఇచ్చిన ప్రతి వారికి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి, అద్భుతమైనటువంటి రీతిలో మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాం. ఊహించినటువంటి రీతిలో నా ప్రభు ఈరోజు వాక్యాన్ని మరి నా ప్రభు మాతో మాట్లాడావు. అనేక మంది బలపడేటకు నువ్వు కృప చూపించావు. ఒక క్రమంగా ఒక నియమ నిబంధనలు కలిగిన ప్రభు మేము భక్తి చేసేటకు, ప్రార్థించుటకు, నీలో నడుచుటకు కృప చూపించమని ఎందరైతే ఈ వాక్యం విన్నారో వారి హృదయాలను కదిలించావు, పగలగొట్టావు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైనటువంటి బలియాగమని సెలవిచ్చిందేవా. మరి ఇక్కడ వాక్యం విన్నవారు అందరూ బలపరచమని, ఆశీర్వదించమని, వారికి ఉన్న సమస్యలన్నింటినీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నావు తండ్రి. వారందరిపై నీ ఆత్మ అభిషేకం కుమ్మరిస్తున్నావు తండ్రి. నువ్వు సహాయం చేసినందుకు వందనాలు, అద్భుతం చేసినందుకు వందనాలు. విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి 30, 60, 100 1000 నువ్వు ఫలింపచేయమని నువ్వు చేసినందుకు నీకు వందనం చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకునేనాం తండ్రి. ఆమేన్.